హాయ్ అండి అందరికీ. మనం కార్తీక మాసానికి సంబంధించినటువంటి డివోషనల్ వీడియోస్ అయితే చేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ కూడా కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు అనమాట. మరి ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో వచ్చినటువంటి ఏకాదశి తిథి. సాధారణంగా మనం ఏకాదశి అంటే నెలలో 2 సార్లు ఏకాదశి తిథి ఉంటుంది, 2 సార్లు జరుపుకుంటాం. అలాగే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయండి. మరి ఈ 24 ఏకాదశుల్లో కల్లా ముఖ్యమైనటువంటి ఏకాదశిగా మనం ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏకాదశిగా చెప్తూ ఉంటారు. దాన్నే కార్తీక శుద్ధ ఏకాదశి అని అంటారు అనమాట. అంటే ఈరోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఏకాదశిని ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే మా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మా వీడియోని అయితే లైక్ చేసేయండి. మరి కార్తీక మాసంలో సాధారణంగా శివుడికి విష్ణువుకి ఎంతో అత్యంత ఇష్టమైనటువంటి రోజులుగా మనం చెప్తూ ఉంటాం. కార్తీక మాసంలో నదీ స్నానానికి అత్యంత విశేషంగా చెప్పబడింది కదా. మరి కార్తీక మాసంలో ఉన్నటువంటి తిథుల్లోకెల్లా ఏకాదశి తిథి అంటే శ్రీ మహావిష్ణువుకి అలాగే మరి పరమేశ్వరుడికి ఎంతో అత్యంత ఇష్టమైన రోజుగా మరి చెప్పబడుతుంది. మరి పురాణాల ప్రకారం ఈ కార్తీక శుద్ధ ఏకాదశి అనేది అత్యంత విలువైనదిగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం మాత్రం కంపల్సరీ. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి నార్మల్గా మిగతా ఏకాదశుల్లాగానే ఉపవాసం ఉండి మరి శ్రీ మహావిష్ణువుని అయితే ప్రార్థించాలి, అలాగే ఆరాధించాలి. మరి ఈ యొక్క ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని మనందరం చెప్పుకున్నాం కదా. చాతుర్మాసంలో 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. మరి ఈరోజు భక్తుల్ని అనుగ్రహించడానికి ఆయన యొక్క మాయ అనేది కొంచెం నిద్రలోకి అయితే వస్తుంది, నిద్రలోంచి బయటకు అయితే వచ్చి చూస్తుందంట. మరి అందుకే ఈ యొక్క రోజుకి అత్యంత విశేషమైనటువంటి రోజుగా చెప్తూ ఉన్నారు. ఈ రోజున గనక శ్రీ మహావిష్ణువుని నారద మహర్షులు అందరూ కూడా ఇంద్రా దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువుని మరి నృత్య గీతాలతో అలరించి ఆయన్ని నిద్రలోంచి లేపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలా చేసే ప్రయత్నంలో ఆయన యొక్క చూపు అనేది నిద్రావస్థ నుంచి కొంచెం బయటకు వచ్చి ఆయన యొక్క చూపు అయితే మరి అందరి మీద పడుతుంది. అందుకే ఈ యొక్క రోజుని అత్యంత విశేషమైన రోజుగా చెప్తూ ఉన్నారు. నార్మల్గా ఏ ఏకాదశికి లేనటువంటి పుణ్యం ఈ యొక్క ఏకాదశికి ఉంటుందంట. ఈ రోజున చేసేటువంటి దానం మీకు అత్యంత విశేషంగా పుణ్యఫలం ఇస్తుందన్నమాట. అందుకే ఈ రోజున దానాలు ఎక్కువగా చేయాలని అయితే శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మీకు తోచినది ఎవరికైనా సరే దానం చేయండి ఈ ఒక్కరోజు మాత్రం. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి రోజు కాబట్టి యథావిధిగా మీరు ఈ యొక్క ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి నది స్నానం చేసి మరి శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉండి మరి పొద్దున్న సాయంత్రం వరకు కూడా శ్రీ మహావిష్ణువు జప ధాన్యాలతోటి జపం చేస్తూ శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ సాయంత్రం పూట జాగరణ చేసి మరుసటి రోజున అంటే ద్వాదశి తిథి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని అర్చించాలి. అలా అర్చించినట్లయితే మనకి మరి శ్రీ మహావిష్ణువుకి అనుగ్రహం కలుగుతుందనేసి పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయండి. మరి ఈ విధంగా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి ఏకాదశిలో ఈ యొక్క కార్తీక మాస ఏకాదశి ఒకటిగా చెప్తూ ఉన్నారు, పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి మనకు తెలుసు నార్మల్గా ఏకాదశి అంటేనే మనందరికీ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పేసి జాగరణ చేస్తారు, ఉపవాసం చేస్తారు, అలాగే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. కానీ ఈ యొక్క ఏకాదశి రోజున గనక శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్చించి చేస్తే మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే ఈ యొక్క ఏకాదశి రోజున అత్యంత అద్భుతంగా ఇంకొక దానికి విశేషంగా చెప్తూ ఉన్నారు. అదేంటో తెలుసా? నీరాజనం సమర్పించాలంట స్వామివారికి. అంటే కర్పూర నీరాజనాలు కనుక స్వామికి సమర్పిస్తే మీరు ఆ యొక్క నీరాజనం సమర్పించిన ఫలితానికి మీరు అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుందని, అలాగే మీరు చేసినటువంటి దానాలకి 1 కోటి రెట్లు ఫలం వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు. మరి సాధారణంగా కార్తీక మాసం శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ఇష్టం. అందుకే ఈ రోజున శివారాధన విష్ణారాధన ఎంతో అద్భుతంగా చెప్పబడింది. మరి మనకు తెలుసు శ్రీ మహావిష్ణువు ఎంతో అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణులుగా మనకి ఉన్నారు కదా. మరి అటువంటి లక్ష్మీనారాయణులు ఇద్దరిని పూజిస్తే మనకున్నటువంటి బాధలు పోయి రుణ బాధలు పోతాయి, అలాగే శారీరక సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయి. మరి వాటన్నిటికీ శ్రీ మహావిష్ణువు అధిపతి కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం జరుగుతుందండి.
మరింత అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాదశి తిథిని గొప్పగా పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఈరోజు గనక ఉపవాసం చేసి అలాగే శ్రీ మహావిష్ణువుని గనక పూజించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి మనం కార్తీక మాసం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి గురించి యోగ నిద్రలోంచి స్వామివారు బయటకు వచ్చేటువంటి ఈ యొక్క స్థితిని మనం కార్తీక శుద్ధ ఏకాదశిగా చెప్తూ ఉంటారు. మరి ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి అనేది యాక్టివేట్లో ఉంటుందన్నమాట. అందుకే మనకి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క భజనలు కానీ అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు కానీ అలాగే మరి విష్ణు సహస్రనామాన్ని కానీ అద్భుతంగా పఠిస్తూ ఉంటారనమాట. మీరు ఎవరికైనా విష్ణు సహస్రనామం వచ్చినట్లయితే మీరు అద్భుతంగా ఈరోజు పారాయణ చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కథలు వినొచ్చు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవచ్చు. మీరు ఈ విధంగా గనక శ్రీ మహావిష్ణువు యొక్క కథలు కానీ అలాగే శ్రీకృష్ణుడి యొక్క పురాణం చదివిన, భాగవతం చదివిన, శ్రీమద్ భగవద్గీత చదివిన, అలాగే శ్రీ మహావిష్ణువు గురించి తలుచుకున్న శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించిన మీకు ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఈ విధంగా ఏకాదశి వ్రతం గురించి చెప్పబడిందండి. మరొకసారి ఈ యొక్క ఏకాదశి వ్రతం గురించి చెప్పుకుందాం. పొద్దుటే లేచి స్నానం చేసి నది స్నానం చేసిన తర్వాత మరి శ్రీ మహావిష్ణువుని పూజించి అర్చించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేని వారు కనీసం ఒక పూటైనా భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేస్తారనమాట. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం నక్తం ఉంటారు. మరి ఆ విధంగా చేసినా కానీ అద్భుతమైన ఫలితం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా జప ధాన్యాలతో పాటు దాన ధర్మాలు చెప్పబడింది. లేని వారికి ఇవ్వండి. ఎవరైతే లేని వారు ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం కానీ, ధనం ఇవ్వడం కానీ, అలాగే పక్కన అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దానం చేసిన అంటే ఎవరికైనా సరే మీరు కొంచెం దానం చేస్తే అది కోటి రెట్టిన పుణ్యఫలం ఏర్పడి మీకు మీ యొక్క కుటుంబానికి అద్భుతంగా పనిచేస్తుంది ఆ యొక్క దానం అనేది. ముఖ్యంగా అందుకే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనకు దీపదానం చెప్తూ ఉంటారు కదా, అలా ఈ రోజు నాడు దీపదానం చేయొచ్చు. అలాగే ఎవరికైనా డబ్బు దానం చేయొచ్చు. అలాగే బ్రాహ్మణులకి మీరు మరి ఈ విధంగా బియ్యం కానీ ఈ విధంగా కూరగాయలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా బ్రాహ్మణులకి, మరి ఆ విధంగా బ్రాహ్మణులకి సంతర్పణ ఇవ్వచ్చు. అలాగే ఈ రోజున కనుక అన్నదానం చేస్తే ఈ యొక్క ఏకాదశి రోజున అన్నదానం ఎంతో విశేషంగా చెప్పబడిందండి. మీకు ఇంకా ఎక్కడ లేనటువంటి పుణ్యం రావాలంటే ఈ ఏకాదశి రోజున అన్నదానం చేస్తే వస్తుంది. మీ పాపాలన్నీ పటాపంచలైపోయి శ్రీ మహావిష్ణువు వైకుంఠ ప్రాప్తికి ప్రసాదిస్తారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనండి ఈ రోజుకి అంత విశేషమైనటువంటి రోజుగా పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి మీరు ఎంతమంది ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఏకాదశి రోజున మీ అందరికీ కూడా మంచి జరగాలని, మంచిగా మీరు చేసేటువంటి జప ధాన్యాలకి మరి గొప్పగా మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని గొప్పగా ఉండాలని శ్రీ మహావిష్ణువుని గొప్పగా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. మీరు ఎంతమందికి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.